మామ, ఈవేళ చపాక్ స్టేడియంలో జరిగిన సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ మామూలుగా కాలేదు. మన తెలంగాణ యాసలో పక్కాగా చెప్పాలంటే చెన్నై వాళ్ళు ముంబైని ఉతికి ఆరేశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూడు. ముంబై బ్యాటింగ్ అంతా తడబాటు. ఫస్ట్ ముంబై వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. స్టార్టింగ్ కొంచెం గట్టిగానే అనిపించినా తర్వాత చెన్నై బౌలర్ల దెబ్బకు తలకిందులయ్యారు. నమాన్దీర్ 57 ఒక్కడే కొంచెం నిలబడి కొట్టిండు. ఓపెనర్ రయాన్ రికెల్టన్ 5 సిక్సర్లతో 37 రన్స్ చేసి ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. చెన్నై బౌలర్లు అన్షుల్ కంబోజ్ మంట పుట్టించిండు. 3 వికెట్లు తీసి ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిండు. నూర్ అహ్మద్ కూడా 2 వికెట్లు తీసి కట్టడి చేసిండు. మొత్తానికి ముంబై వాళ్ళు 20 ఓవర్లలో 159/7 రన్స్ మాత్రమే చేయగలిగారు. చెన్నై చేంజింగ్ రుతురాజ్ రాజులా ఆడిండు. 160 రన్స్ టార్గెట్ అంటే చెన్నైకి అల్వాత్ గడ్డ తిన్నంత ఈజీ అయిపోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 అసలు తగ్గలే. ఒక్క పక్క నిలబడి గ్రౌండ్ మొత్తం షాట్లు కొడుతూ తన టీంను విజయానికి దగ్గర చేసిండు. ఆయనకు తోడుగా కార్తీక్ శర్మ 54 కూడా ఇరగదీసిండు. తన ఫస్ట్ ఐపీఎల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిండు. ముంబై బౌలర్లు బుమ్రా, హార్దిక్ ఎంత ట్రై చేసినా మన చెన్నై బ్యాటర్లు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చివరికి 18.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి చెన్నై 8 వికెట్ల తేడాతో గ్రాండ్గా గెలిచింది. ముచ్చట ఏందంటే విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లతో విక్టరీ. హీరో రుతురాజ్ గైక్వాడ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. ముంబై పరిస్థితి పాపం ముంబైకి ఇది ఈ సీజన్లో 7వ ఓటమి. ప్లే ఆఫ్స్ అస్సలు గణనమైపోతున్నాయి. మొత్తానికి చపాక్ గ్రౌండ్లో విజిల్ పోడు పక్కాగా వినిపించింది. చెన్నై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.